హలో అండి అందరికి ఈరోజు అరుణాచలం అయితే వెళ్తున్నాము. ఎన్నో రోజుల నుండి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఇప్పటికైతే కుదిరింది. మేము ఇక్కడ నుండి రూమ్ ఏమి బుక్ చేసుకోకుండా వెళ్ళి చాలా ఇబ్బంది అయితే పడ్డాము. మేము ఏమనుకున్నామంటే అక్కడికి వెళ్ళాక ఈజీగానే దొరుకుతాయిలే రూమ్స్ అనుకున్నాం. బట్ మేము సాటర్డే వెళ్ళడం వల్ల అనుకుంటా రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఉన్న కొన్ని రూమ్స్ కి కూడా రేట్ చాలా ఎక్కువ చెప్పారు. అక్కడ టెంపుల్ దగ్గర కనుక్కుంటే తెలిసింది ఓ 200 రూపీస్కి అలా తీసుకొని కామన్ హాల్లో చాపా లాకర్స్ అయితే ఇస్తారు అంట కొన్ని ఆశ్రమాలలో. బట్ పిల్లలతో పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు అలా కామన్ హాల్లో అడ్జస్ట్ అవ్వలేం కదా అనేసి కొంచెం రేట్ ఎక్కువకే ప్రైవేట్ లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాం. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాలాగా రూమ్స్ కోసం ఇబ్బంది పడకూడదు అని నాకు తెలిసిన మరియు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అకామిడేషన్ గురించి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ హోటల్ ఆలయం అని ఉంటుంది రాజగోపురం నుండి 2 కిలోమీటర్స్ దూరంలో. ఈ ఒక్క దగ్గరే ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇది తమిళనాడు టూరిజం వాళ్ళది అంట. ఇక్కడ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ బాక్స్ లో అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ సింగిల్ నాన్ ఏసీ రూమ్ కి వచ్చేసి 1000 రూపీస్ ఉంది 2 పర్సన్స్ కి విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయి. ఒకరికి 20 రూపీస్ తీసుకుంటారు. నెక్స్ట్ రాజగోపురం దగ్గర ఆపోజిట్ లైన్ లోనే తమిళ్ వాళ్ళది ఒక మఠం ఉంది. ఇంతకు ముందు చెప్పాను కదా చాప అండ్ లాకర్ ఇస్తారు అని 200 రూపీస్ తీసుకొని 1 డేకి కామన్ హాల్లో. అదే అప్పర్ స్వామి తిరుమడం. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. మినిమం 600 రూపీస్ 1 డేకి. 2 పర్సన్స్ కి అంటారు. బట్ రూమ్ తీసుకున్నాక ఎంతమంది ఉన్నా ఎవరు అడగరు. బట్ రూమ్స్ చిన్నగా ఉంటాయి. మనం 4 వెళ్తే 3 రూమ్ లో అడ్జస్ట్ అయ్యి ఒకరు హాల్లో చాప తీసుకొని ఉండొచ్చు ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేసి. ఇక్కడ రమణాశ్రమం దగ్గరలో మన తెలుగు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇక్కడే స్టే చేస్తారు. అవి శివ సన్నిధి ఆంధ్ర ఆశ్రమం. అవి 2 కూడా రమణ ఆశ్రమంకి ఆపోజిట్ లైన్ లోనే ఉంటాయి. ఇంతకు ముందు ఈ 2 కూడా చాలా బాగా ఉండేవి అంట. బట్ ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయాయి. మేము వెళ్ళి అడిగినప్పుడు సింగిల్ నాన్ ఏసీ రూమ్ కి 1800 రూపీస్ వరకు చెప్పారు. ప్రైవేట్ లాడ్జ్ లో కూడా ఇంత రేట్ లేదు. మళ్ళీ మనకు ఇచ్చే పేమెంట్ రిసిప్ట్ ట్రస్ట్ డొనేషన్ అని ఉంటుంది. సేవ అనే ముసుగులో వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చార్జ్ చేస్తున్నారు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ కోసం బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు. 3 టైమ్స్ కూడా ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఈ 2 ఆశ్రమాలలో కూడా. అదొకటే ఇక్కడ నాకు నచ్చింది. ఇక్కడ కూడా చాపా లాకర్స్ ఇస్తారు 300 రూపీస్ తీసుకొని. రమణ ఆశ్రమం పక్కనే ఇంకొక ఆశ్రమం కూడా ఉంటుంది. అది శేషాద్రి స్వామి ఆశ్రమం. ఇక్కడ కూడా రూమ్స్ ఇస్తారు అంట. బట్ కొంచెం పాతగా ఉంది ఆశ్రమం. నాకైతే ఇవన్నీ చూసాక ప్రైవేట్ లాడ్జే బెటర్ అనిపించింది. 1000 రూపీస్ లో నీట్ గా ఉంది. ఎందుకంటే ఈ ఆశ్రమాల్లో అయినా మడంలో అయినా 1000 కి తక్కువగా రూమ్స్ ఏమీ లేవు. మళ్ళీ అవి కూడా నీట్ గా ఏం లేవు అంత ప్రైస్ పెట్టినా. ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అంతే. ఆశ్రమం కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో అయితే ఇస్తాను చూడండి. అలాగే వెళ్లే ముందు చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే రూమ్ రెంట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.